ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు క్రీస్తు ప్రభు నామం పేరట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసం చేసేదను. దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఇది. సొలొమోను దేవుని మందిరాన్ని కడుతున్న సమయంలో దేవుని యొక్క వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నాడు. నీ తండ్రిని ఏ విధంగా స్థిరపరిచానో నిన్ను అట్టి రీతిగా స్థిరపరచాలనేది నా ఆశ. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులు నా జనులు, నా ప్రజలు కనుక వారిని విడిచిపెట్టక వారి మధ్య నివాసం చేస్తాను అంటున్నాడు. దావీదు యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. తరతరాలు అతడి ఆశీర్వాదం కొనసాగుతూనే ఉంది. అనేక సందర్భాల్లో అనేక మందికి దావీదుకు నేను తోడై ఉన్నట్టు, దావీదును బలపరిచినట్టు, దావీదుని స్థిరపరిచినట్టు అనే మాట దేవుడు వాడుతున్నట్టు మనం చూడొచ్చు. ఇక్కడ సొలొమోనును దేవుడు బలపరుస్తూ తన ప్రజల పట్ల తన ప్రణాళిక చెప్పాడు. నేను నా ప్రజలను విడిచిపెట్టను, వారి మధ్య నివాసం చేస్తాను. ఈరోజు దేవుని ప్రజలుగా మనం ఉన్నామా అని ఆలోచన చేయాలి. దేవుడు తన పోలికలో యథార్థమైన రూపంలో సృష్టించాడు మనల్ని. కానీ వివిధ రకాల లోకాశలతో ప్రభువుకు మనము దూరం అయిపోయాము. అయితే ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభువుని అంగీకరించినప్పుడు మనము దేవుని పిల్లలుగా, యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన దేవుని ప్రజలుగా మారుతున్నాము. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారికి తన బిడ్డలయ్యే అధికారం ఇవ్వబడిందని లేఖనం సెలవిచ్చిన రీతిగా దేవుడు ఈరోజు మనల్ని ఎంతో దగ్గరగా తీసుకున్నాడు. అంటే తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈ భూమి మీద అంతకు మించిన గుర్తింపు ఏముంది చెప్పండి? నా జనులు, నా ప్రజలు, నేను వారి కోసం ప్రాణం పెట్టాను కాబట్టి నేను వారిని విడిచిపెట్టను, వారితో నివాసం చేస్తాను అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు నిన్ను విడిచిపెట్టేసి ఉంటే ఇప్పుడు మీరు ఏమై ఉండేవారు? ఆయన విడవలేదు కాబట్టే మనము నేడు క్షేమస్థితిలో ఉన్నాము. ఎందుకు విడవలేదు అంటే మనము ఆయన ప్రజలమై ఉన్నాము. ఏ రకమైన ప్రతికూలత అయినా, ఆందోళన అయినా, శత్రు భయంలో ఉన్న నీవు ఉన్న స్థితిలో ఆయన నీకు తోడై ఉన్నాడు. నీవు ఆయన జనమై ఉన్నావు గనుక నీతో ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన నీతో నివసిస్తున్నాడని గుర్తించి భయం కలిగి, భక్తి కలిగి జీవించబద్దులమై ఉన్నాం. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ ప్రియకుమారుని ప్రాణదానం చేత మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకుని ఉన్నావు. అందుని బట్టి స్తోత్రాలు. మేము నీ ప్రజలమై ఉన్నామని గుర్తెరిగి నీవు మా మధ్య నివసిస్తున్నావని ఆలోచన కలిగి, భయం కలిగి నడుచుకునే బ్రతుకులు మాకు దయచేయండి. ఈరోజంతా మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా బలపరచండి, నడిపించండి. దైవిక తలంపుతో ఆధ్యాత్మిక నడిపింపును ఈ మాటల ద్వారా వారికి అనుగ్రహించండి. క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.